ఆస్కర్తే పవన్ వచ్చి శిలపైన పెట్టుకోవాలి అట్లా చేస్తేనే అది ఆత్మరక్షణ. మనకు ప్రారంభ స్థితి వస్తుందన్నప్పుడు కాన్ చేయదు వాట్సాప్లో బయట చేసుకోవాలి, క్యాచ్ చేసుకోవాలి. అదే అదే ఇక్కడ ఇక్కడే ఉన్నారు ఏదన్నా ఉంటే ఇప్పుడు ఉంటే కంప్లైంట్ చేయాలి కదా. ఇంటి మీద అటాక్ చేస్తే రేపు ఎప్పుడు ఉండాలి, రేపు సీరియస్గా ఒకటి కష్టంగా రమ్మనండి. సరే రమ్మను, స్పాట్కి రమ్మను. ఏమండి ఏం పెట్టారు నిన్న సాయంత్రం 4 గంటలకు మరి గుల్లపల్లి మండల అధ్యక్షులు కట్ట మహేష్ గారి మీద, మరి అదేవిధంగా యువమోర్చా నాయకులు కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా వెంకటేష్ గారి మీద, యువమోర్చా నాయకుల మీద ఇంటి మీదకి వచ్చి వారి తల్లిదండ్రులు ఉంటే వారు సాధగాకుండా ఇంట్లో కూర్చున్న వారి మీద కత్తులతోటి రాడ్లతోటి దాడి చేయడం అంటే ఇక్కడ ప్రభుత్వ లక్ష్మణ్ గారి వైఫల్యం. ఈరోజు నీ కార్యకర్తలకు ఇదే నేర్పుతున్నామని మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. మీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తల అరాచకాలు మరి బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే మీరు కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా ఇంట్లో ఉండలేరు. ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కొరకు, ఒక జాతీయవాదం కొరకు నిర్మించబడ్డ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మీరు నాయకులు మరి విచ్చలవిడిగా రౌడీ షీటర్లను తయారు చేసి మరి గుండాల విధంగా కత్తుల రాడ్లతోటి దాడి చేయడం అంటే ఇక్కడ పోలీసు యంత్రాంగం మరి నిన్న జరిగింది సాయంత్రం ఓన్లీ SC/ST కేసు పెట్టి నామాత్రంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న స్థానిక DSP గారు వచ్చి మరి వెంటనే విజిట్ చేయాలి. మీరు విజిట్ చేయనట్టయితే 2-3 రోజుల్లో మరి బంధుకాలు ఇవ్వడం జరుగుతుంది. మా నాయకుల మీద ఏ విధంగా దాడి చేసిందో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ తీసుకున్న చర్యలకు పోలీసు వ్యవస్థ కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. మరి ఇదే విధంగా దాడులు జరిగితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకుపోతాం. ఆల్రెడీ ఈటెల రాజేందర్ గారు మాట్లాడడం జరిగింది. మరి ఇదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. మరి ఇక్కడ వీపు దీనికి వెంటనే మరి సమాధానం చెప్పి ఎవరైతే దాడి చేసిందో వారిని అరెస్ట్ చేసి జైల్లో పంపించినట్టయితే భారతీయ జనతా పార్టీ తగు చర్యలు తీసుకుంటుంది. దానికి పూర్తి బాధ్యత మీరే అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తాం. నిన్న సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ నాయకులు ముసుకు నిశాంత్ రెడ్డి, పురుషు విజయ్, నేరెల మహేష్, అసలు వాళ్ళతో పాటు ఒక 20 మంది వ్యక్తులు అకస్మాత్తుగా నాకు నా ఇంటి పైన దాడి చేసి, కార్యకర్తల పైన దాడి చేసి ఇల్లు మొత్తం ధ్వంసం చేసేది. నిన్న ఏదైతే నేను వీళ్ళు వస్తున్న ఇన్ఫర్మేషను తెలిసిన తర్వాత సంబంధిత SI గారికి ఫోన్ చేసిన, సార్ ఇట్లా నన్ను దాడి చేయడానికి వస్తున్నారట, నాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారు,
అని చెప్తే కొనవాటిలో ఉన్న 2 మనుషులను పంపిస్తాం మహేష్ అని చెప్పింది. 2 కానిస్టేబుల్ని పంపించి ఇక్కడ విటంగా నిశాంత్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్గా ఆ ఉన్న మందులు అందరితోటి కింద సంఘం కళ్యాణ్ అని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు, అలాగే బీజేవైఎం మండల అధ్యక్షుడు దక్కా వెంకటేష్ 2 కింద ఉన్నారు. కింద సంఘం కళ్యాణ్ అరే మాడలంజోడుగా అరే వెంకటేష్ అరే లంజోడుగా మీరు అందరు కలిసి ఒక గ్రూప్ కట్టిదారా, మీరు అందరు కలిసి నాకు అడ్డం వస్తున్నారు, ప్రతి దాంట్లో నేను కబ్జా చేసే దాంట్లో అడ్డం వస్తున్నారు, నేను ఏ పని చేసినా కూడా అడ్డం వస్తున్నారు అని చెప్పేసి కళ్యాణ్ని తీవ్రంగా కొట్టి కట్టెలు పట్టి కొట్టి పైకి ఈడ్చుకొచ్చేది. 20 మంది ఫుల్గా తాగి పైకి ఈడ్చుకొచ్చి కళ్యాణ్ తోటి కాలు ముట్టించుకున్నారు. అట్లనే ఇది ఇల్లంతా ధ్వంసం చేసింది. మరి ఎందుకు కొడుతున్నారంటే మాకు ఎవడు అడ్డం రావద్దు, నువ్వు అయితేనేమో ఇల్లు నువ్వు పెట్టాలని చదువుకొని చెప్పి బీకలా కొడతా, నేను ఉంటే మాత్రం నేను చంపేద్దామని చెప్పేసి వార్నింగ్ ఇస్తే జరిగింది. అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మరి అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాలు ఎదగాలని, అందరితో సమానంగా కుల మతాలకు అతీతంగా మనం అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షతో వారు రాజ్యాంగం రాశారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా అధికారం ఉంది కానీ ఏదైనా చేయొచ్చు అనే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అనేక చోట్ల జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న కొండపల్లిలో జగిత్యాల జిల్లా గుల్లపల్లిలో జరిగిన సంఘటన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కట్ట మహేష్ గారు, పట్టణ బీజేపీ అధ్యక్షులు సంఘం కళ్యాణ్, కొత్త వెంకటేష్ ముగ్గురి మీద కూడా దాడి చేయడం జరిగింది. కట్ట మహేష్ మండల ప్రెసిడెంట్ ఇంటి మీద దాడి చేశారు. 30 నుండి 40 మంది కాంగ్రెస్ వాళ్ళు గుండాలు భక్తులు మరి కట్టెలు పట్టుకొని దాడి చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఈ మధ్య జరిగే సంఘటనల్లో మనం ఆలోచన చేస్తే సంస్కారం లేనటువంటి వాళ్ళు, ఏమాత్రం కూడా సంస్కారం లేనటువంటి చేసేటువంటి పని. ఇటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో మనం మొదటి కూడా ఈ దాడులను ఆపడానికి చట్టం ఉంది. మరి పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దాడి జరిగినప్పుడు వెంటనే ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చినాక కూడా ఇప్పటికి కూడా పోలీసులు వచ్చిన తర్వాత కూడా దాడి కంటిన్యూ అయింది. తర్వాత ఈ రోజు వరకు కేసు పెట్టిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసు పెట్టాక కూడా ఈ రోజు వరకు కూడా ఆ దుండగులు ఇక్కడే బయట బహిరంగ తిరుగుతున్నారో అరెస్ట్ చేయడం జరగలేదు. ఇది వ్యవస్థ అంటే అధికార దుర్వినియోగం అనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. దాడులు చేయడం, దాడుల్ని ఎదుర్కోవడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇంత కష్టమేం కాదు. ఒకప్పుడు నక్సలైట్స్ ఉన్న టైంలో కూడా నక్సలైట్స్ కార్యకర్తలు చంపేస్తున్న టైంలో కూడా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు అధికారం అనేది తెలంగాణలో ఎన్నడూ అధికారం రాకపోయినా కూడా కార్యకర్తలు అదే ఒక దాంతో పనిచేస్తూ ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు. కానీ ఎన్నడూ దాడులు చేయలేదు. కానీ దాడులు జరిగినప్పుడు మాత్రం సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఉన్నది కార్యకర్తలకు. కానీ అటువంటి విచక్షణారహితమైన పనులు ముందైనా చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. ఎందుకంటే పార్టీ మండలాధ్యక్షుడు
పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి అటాక్ చేసినప్పుడు పార్టీ పూర్తిగా బాధ్యత వహించి దీనికి పార్టీ వైపు నుంచి కూడా క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిఎస్పీ వారు కూడా గొల్లపల్లి విజిట్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇటువంటి దాడులు మళ్ళీ జరగడం కోసం డిఎస్పీ గారు తప్పకుండా రావాలి, వాళ్ళ మీద వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.